నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మనం గమనిస్తే ఇప్పుడు అది అసెంబ్లీకి చేరాయి. ఈ అసెంబ్లీకి చేరి ప్రజల డిస్కషన్స్ అంటే ప్రజల ప్రాబ్లమ్స్ యొక్క డిస్కషన్ రాకముందే గత ప్రభుత్వం చేసిన అక్రమాలు, అన్యాయాలు, నీచ నికృష్టపు అంటే పనులు అవన్నీ గవర్నర్ స్పీచ్‌తోనే బట్టబయలయ్యాయి. అంటే గవర్నర్ తన స్పీచ్‌లోనే తాను పాలించిన గవర్నమెంట్‌లో అక్రమాలు జరిగాయి. సో, ఈ గవర్నమెంట్‌లో దానికి తగిన న్యాయం జరిపియాలని ఆమెనే తన నోరుతోనే కోరుకుంది. ఇంకా ఇలా గవర్నర్ కోరుకున్న తర్వాత రూలింగ్ పార్టీ కాంగ్రెస్‌కి 100 ఏనుగుల బలమొచ్చింది. ఈ బలంతో పూర్వ పాలకులైన బీఆర్ఎస్‌పై ఎదురుదాడి స్టార్ట్ చేసింది. ఫస్ట్ కాంగ్రెస్ ఈ 6 హామీలు ఇస్తుందా లేదా అని పక్కకు పెడితే, ప్రతిపక్షం ఈ 6 హామీల గురించి ఎక్కువ ఒత్తిడి పెంచొద్దు అంటే ఫస్ట్ వాళ్ళని సైలెంట్ చేయాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సైలెంట్ అయితే కానీ కాంగ్రెస్ తన పని తాను చేసుకోపోయే అవకాశాలు, ఆస్కారాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు 6 హామీల అమలు లేట్ కావచ్చు. ఆ లేట్ అయినప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ పెంచే ఒత్తిడిని తట్టుకునే శక్తి కాంగ్రెస్‌కి లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ యొక్క స్ట్రెంత్ బాగానే ఉంది. అది కాకుండా బీజేపీ ప్రతిపక్షం, అది కాకుండా ఎంఐఎం బీఆర్ఎస్ మిత్రపక్షం. సో, అందరూ కలిసి కాంగ్రెస్‌పై దాడి చేసే ఆస్కారం ఉంది గనక కాంగ్రెస్ బీఆర్ఎస్‌ని సైలెంట్ చేయడానికి ఫస్ట్ డే నుంచే వ్యూహాలు మొదలుపెట్టింది. కానీ ఇప్పుడు మనం గమనించవలసిన పాయింట్ ఏమంటే కేటీఆర్ యొక్క ప్రవర్తన. అసలు కేటీఆర్‌కి నేను ఫస్ట్ వీడియోస్ నుంచి చెప్తున్నా, కేటీఆర్‌కి ఇంగ్లీష్ తప్ప దేని పరిజ్ఞానం లేదు. వాళ్ళ నాన్న నిర్మించిన పార్టీలో పోయి నామినేటెడ్ పోస్ట్‌లో కూర్చున్నాడు తప్ప ఆయన రాజకీయంగా కానీ లేదా పార్టీ పరంగా కానీ లేదా తన పాలన పరంగా కానీ తన మార్కు పాలన అనేది ఏం లేదు. ఆయన మినిస్టర్‌గా ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఫైలు కేసీఆర్ అప్రూవల్ లేకుండానే ఆయనే కదిలిచ్చేవాడు. కేసీఆర్ నోరెందుకు మూసుకొని కూర్చున్నాడంటే పుత్రరత్నం కాబట్టి. అది తప్ప ఈయన చేసిన ఘనకార్యాలు అక్కడ ఏమి లేవు. సో, ఇప్పుడు కేటీఆర్ అవలంబిస్తున్న తీరు సూయిసైడల్‌గా ఉంది. అంటే తన కాలుపై తానే గొడ్డలి పెట్టు, తన గొడ్డలితోనే కొట్టుకున్నట్టు ఉంది. అసలు కేసీఆర్ అండ్ ఫ్యామిలీని ఇరికించాలి అంటే ఒక గంట పట్టదు. వాళ్ళు చేసినవి ఎన్ని ఓపెన్ బ్లండర్స్ ఉన్నాయంటే, టెక్నికల్‌గా వాళ్ళు చేసిన ప్రతి స్కీమ్, వాళ్ళు తెచ్చిన ప్రతి స్కీమ్ ఫుల్ ఆఫ్ బ్లండర్స్. రైతు బంధు, దళిత బంధు, షాదీ ముబారక్ కానీ, బెడ్రూమ్ అలొకేషన్, డబుల్ బెడ్రూమ్ అలొకేషన్ కానివ్వండి, లేదా ఇండస్ట్రీస్ కోసం ల్యాండ్ అలొకేషన్ కానివ్వండి, లేదా
గవర్నమెంట్ భూముల రేట్ల పెంపకం కానివ్వండి, ఇవన్నీ లోపభూయిష్టమైనవి. అదీగాక కవిత లిక్కర్ స్కామ్ కానివ్వండి, లేదా కేటీఆర్ చేసిన ఇండస్ట్రియల్ అక్రమాలు కానివ్వండి, రియల్ ఎస్టేట్ అక్రమాలు కానివ్వండి, మొత్తము చిట్టా కాంగ్రెస్ దగ్గర ఉంది. కాంగ్రెస్ దగ్గర చిట్టా ఉంది అని తెలిసిన ఎదురు దాడి చేయడం మూర్ఖత్వము. అంటే అది ఇప్పుడు కేటీఆర్కి మూర్ఖత్వం అనిపిస్తలేదు. ఎందుకు అనిపిస్తలేదు తెలుసా మీకు? దీంట్లో బీజేపీ తరఫున ఒక హామీ ఉంది. ఆ హామీ ఏమంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కువ కాలం కొనసాగదు, అందుకోసము రేవంత్ రెడ్డి అండ్ కోతోని మీరు భయపడే అవసరం లేదు. మీరు యథేచ్ఛగా కాంగ్రెస్ పార్టీపై దాడి చేయండి. ఒక 6 నెలల్లో ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతుంది. మళ్ళీ మనం అధికారం మన చేతిలో తెచ్చుకొని మనం యథేచ్ఛగా మళ్ళీ అవే స్కీమ్స్ కొనసాగిద్దాం. మళ్ళీ అదే విధంలో మనం డబ్బులు దండుకుందామనే కాన్ఫిడెన్స్ కేటీఆర్ ముఖంలో కనిపిస్తుంది. కేటీఆర్ అంత అగ్రెసివ్ ఎందుకు అయ్యింది అంటే దీనికి రెండో రీజన్ ఉంది. కేసీఆర్ భీష్ముడిలాగా పడుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఈయన ప్రతిపక్ష నేతగా నేనే ఎదిగాను, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అధినేత నేనే అని చెప్పడానికి చాలా అగ్రెసివ్ పోస్చర్ ఎన్నుకున్నాడు. అసలు ఆయనకు అడ్వాంటేజ్ అనిపించే ఈ 2 ఫ్యాక్టర్స్ కూడా డిసడ్వాంటేజ్. ఫస్ట్, బీఆర్ఎస్కి ఆయన అధినేత అని హరీష్ రావు ఒప్పుకున్నాడా? హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీకి ఆయననే అధినేత అని హరీష్ రావు ఒప్పుకున్నాడా? బీఆర్ఎస్లో సీనియర్లు ఒప్పుకున్నారా? అసలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఈయన బీఆర్ఎస్ని హెడ్ చేయొచ్చు అని ఒప్పుకున్నారా? రెండోది, 6 నెలలలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది అని ఎవరు హామీ ఇచ్చారు? వాళ్ళు తప్పుడు హామీలు ఇచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోవడం రేవంత్ రెడ్డికి పనేం కాదు, ఆ పనిలోనే ఉన్నాడు. ఈవెన్ బీజేపీ ఎమ్మెల్యేలు కూడా రావచ్చు, ఆ సంకేతాలు కూడా ఉన్నాయి. అయితే నేను టైటిల్లో పెట్టినట్టు ఎక్కువ పెనుగులాడితే పిసికేస్తారు, ఇది అక్షరాల సత్యం. ఇప్పుడు కేటీఆర్ నార్మల్గా సైలెంట్గా ఉండిపోతే ఆయనపై కేసులు కానీ కసి కానీ కాంగ్రెస్ వాళ్లకు పెరగదు. అంటే కేటీఆర్ సైలెంట్గా ఉంటే వాళ్ళ 6 పథకాలు మెల్లగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇప్పుడు 6 పథకాల గురించి కేటీఆర్ మాట్లాడితే వాళ్ళు గత ప్రభుత్వంలోని లొసుగులను డాక్యుమెంట్ రూపంలో బయటికి తీసుకొని వచ్చి ఏ టైంలో అన్నా కేటీఆర్, కేసీఆర్, కవితపై కేసులేసి వాళ్ళ ఎమ్మెల్యేలపై కేసులేసి వాళ్ళను బొక్కలో వేయగలరు. అది ఎంత పనేం కాదు, ఎందుకంటే వీళ్ళు చేసిన అక్రమాలు అంత ఓపెన్గా ఉన్నాయి. గంగుల కమలాకర్ దగ్గర నుంచి మహబూబ్నగర్ ఎమ్మెల్యే గౌడ్ వరకు అందరినీ లోపలేయచ్చు, ఇంక్లూడింగ్ కేటీఆర్. కేటీఆర్ పట్టణంలో కట్టిన టాయిలెట్లు 6 నెలల్లో పనికి రాకుండా వేస్ట్ చేసిండు, అది ఎవరి కోసం చేసిండు అని కేసు బుక్ చేసి కేటీఆర్ని లోపలేయచ్చు. అంత ఈజీ కేసు. కేటీఆర్ చేసిన నిర్వాకాలు చాలా బహిరంగంగా చేసిండు. ఆయన ఒక పెద్ద తానిషా అనుకోని పరిపాలించిండు. అంటే ఆయనకు ఈ థర్డ్ హ్యాట్రిక్ కొడతాడని కాన్ఫిడెన్స్ బాగుండే, వాళ్ళ నాయనపై భరోసా బాగుండే. కానీ వాళ్ళ నాన్ననే ఎలక్షన్ ఓడిపోయే సిచ్యువేషన్ వచ్చినప్పుడు, తానే ఓడిపోయే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆయనకు తత్వం బోధపడింది.
బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందినాక కూడా ఆయన అహంకారంగానే ఆయన రాజులాగా అంటే రాచరిక పాలన ఇంకా నేను కొనసాగించవచ్చు ఆ మాట తీరులో చేంజ్ లేదు. ఆయన స్పీకర్నే శాసించడానికి ట్రై చేస్తున్నాడు. కానీ కేటీఆర్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన దాడి ఎంత కాంగ్రెస్ పై ఎక్కువైతుందో కాంగ్రెస్ పార్టీలో కేటీఆర్ పై ప్రతీకారం తీసుకునే ప్రెషరు రేవంత్ రెడ్డిపై ఎక్కువైతుంది. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేస్తుందో అప్పుడు కేటీఆర్కి ముక్తి ఉండదు. అంటే రాజకీయ పరంగా కేటీఆర్ కాంగ్రెస్తో సఖ్యతగా ఉండడం ఇప్పుడు చాలా మంచిది. అవును లేదు కాదు నా ఇష్టం అంటే బొక్కలో ఉంటాడు. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. రాజకీయంగా కాంగ్రెస్తో తగువ పెట్టుకోవద్దు. 6 హామీలపై చాలా కూల్గా వ్యవహరించాలి. నీ దూకుడు పెంచితే వాళ్ళ అగ్రెసివ్ పాస్చర్ ఎక్కువైపోయి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ప్రెషర్ వచ్చి మిమ్మల్ని కదలనీయకుండా చేయొచ్చు. ఈ విషయాలు తెలిసి కూడా కేటీఆర్ మిస్టేక్ చేస్తుందంటే ఆయనకు ఒకటే ఒక హామీ ఆయనకు కాన్ఫిడెన్స్ తెప్పిస్తుంది. అదేమంటే 6 నెలల్లో రేవంత్ రెడ్డిని పడగొట్టచ్చు అనే బీజేపీ హామీ. దయచేసి కేటీఆర్ని హెచ్చరిస్తున్నా. ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ తన కాళ్లపై తాను నిలబడే స్థాయిలో లేదు. 8 సీట్లు 7 సీట్లు ఇవేం పెద్ద సీట్లు కావు. 12 14 పైన సీట్లు వచ్చింటే అప్పుడు బీజేపీ తన వ్యూహాన్ని పదును పెట్టేది. కానీ బీజేపీకి బాగా తెలుసు ఈ పప్పులు ఇప్పుడు ఉడకవు. అయినా కేటీఆర్ని రెచ్చగొట్టి కాన్ఫిడెన్స్ తెప్పించి ఆయనను కాంగ్రెస్ పై ఉసిగొలిపి ఇప్పుడు బీజేపీ నష్టపోతే బీఆర్ఎస్ నష్టపోతుంది. అంటే ఉసిగొలిపిన బీజేపీ ఎప్పుడూ సేఫే. రెచ్చిపోయిన బీఆర్ఎస్కి తలనొప్పులు తప్పవు. సైలెంట్గా ఉన్న వీళ్ళ ఎమ్మెల్యేలకు బాగా తెలుసు. అందుకోసం నిన్న చూడండి గంగుల కమలాకర్ కానీ అంటే ఈ ఫ్రాడ్ చేసిన లీడర్లు అడ్రస్కి లేరు. పుట్టి హరీష్ రావు కేటీఆర్ లేస్తున్నారు తప్ప వేరే వాడు లేచే ఆస్కారం లేదు. మన ఈటల రాజేందర్ పై గెలిచిన ఎమ్మెల్యే వాడు కుర్రకుంక వాడొకళ్ళు వేస్తున్నాడు తప్ప కౌశిక్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలి. ఏ కేసులోనైనా బుక్ చేసి లోపలేయచ్చు. ఏ కేసు అయినా నమోదు చేసి లోపలేయచ్చు. కౌశిక్ రెడ్డి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈటల రాజేందర్ పై గెలిస్తే అది ఒక పెద్ద గెలుపు కింద లెక్క కాదు. ఇప్పుడు లాస్ట్ టైం గెలిచింటే అదొక లెక్క. లాస్ట్ టైం గెలవలేదు కనుక బీఆర్ఎస్ ఇప్పుడు గెలిస్తే అది పెద్ద లెక్క కాదు. జాగ్రత్తగా గమనించండి. కేటీఆర్ చాలా అగ్రెసివ్ అయితే ఇక బీఆర్ఎస్ పార్టీ మనుగడనే కష్టం. కేటీఆర్ సైలెంట్గా ఉంటే వాళ్ళకి ఇంకా 1.5 2 ఇయర్స్ వెసులుబాటు కాంగ్రెస్ పార్టీని ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ పథకాలు ఎప్పటి వరకు అడగలేదో అప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ సేఫ్. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కాంగ్రెస్ పై పథకాల ఇంప్లిమెంటేషన్ పై ఒత్తిడి మొదలు పెడుతుందో అప్పుడు బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోతుంది. ఈ విషయాలు బీఆర్ఎస్ క్యాడర్కి తెలుసు, ఎమ్మెల్యేలకు తెలుసు, కేటీఆర్ కూడా తెలుసు. కానీ ఒకటే భ్రమలో ఉన్నాడు. 6 నెలలు సంవత్సరంలో రేవంత్ రెడ్డి సర్కారు పడిపోతుంది, మళ్ళీ మనమే సర్కారు బీజేపీ సాయంతో రావచ్చు అనే భ్రమలో కేటీఆర్ ఉండి ఇలాంటి ప్రవర్తిస్తున్నాడు. కానీ ఇది సరి అయినది కాదు అని మంచి మార్గం ద్వారా తెలియజేస్తూ మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నా ఛానల్కి హెల్ప్ చేయదలుచుకుంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను, నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను. దయచేసి మీరు నా వీడియోస్ చూసి ఆ కింద డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో
నా బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు అనుకూలమైన అమౌంట్ మీరు సహాయం చేయదలుచుకుంటే మీరు నా ఛానల్ కోసం కాంట్రిబ్యూట్ చేయొచ్చు అని చెప్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.